వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మ తల్లులను 4 రోజులు లక్షల మంది భక్తులు దర్శించుకోగా తిరిగి వనానికి చేరారు. శనివారంతో మేడారం మహాజాతర ముగిసింది. గద్దెలపై నుంచి అమ్మవార్లను తరలిస్తుండగా దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు. తల్లి వెళ్ళొస్తాం, రెండేళ్లకు మళ్ళొస్తాం అంటూ ఇంటిబాట పట్టారు. జనవరి 28న సారలమ్మ రాకతో మొదలైన మహాజాతర శనివారం తల్లుల వనప్రవేశంతో ప్రశాంతంగా ముగిసింది. సమ్మక్క ప్రధాన పూజారులు కుక్కర కృష్ణయ్య, సిద్ధబోయిన మునిందర్, సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నపెల్లికి, గోవిందరాజును కొండాయికి, పడిగిద్దరాజును పునుగొండ్లకు కాలినడకన తీసుకెళ్లారు. చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. బుధవారం సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు, గురువారం సమ్మక్క తల్లిని పూజారులు గద్దెలపైకి తెచ్చారు. శనివారం సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు కాలినడకన గద్దెల వద్దకు చేరారు. చివరి రోజు సుమారు 10 లక్షల మంది భక్తులు తల్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై నుంచి తీసుకుని పూజారులు అడవిబాట పట్టారు. సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పడిగిద్దరాజును పునుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి కాలినడకన ద్వారానే వారు తరలించారు. మేడారం జాతర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 251 కోట్లను కేటాయించింది. తెల్లని భారీ గ్రానైట్ శిలలపై సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు 250 కోయల ఇంటి పేర్లు, కుటుంబాల గొట్టు గోత్రాలు, జీవనశైలి చిత్రాల రూపంలో చెక్కించి నిర్మించడంతో గద్దెల ప్రాంతానికి సరికొత్త శోభ వచ్చింది. జాతరకు వెళ్లే 4 లైన్ల రోడ్డు జంక్షన్లను అభివృద్ధి చేసి వాటితో పాటు వసతులు కూడా కల్పించారు. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు నయా మేడారాన్ని చూసి సంబరపడ్డారు. స్వాగత తోరణం, గద్దెలు, జంక్షన్లో శిల్పాల వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగారు.